నాను అలాగే జీలకర్ర ఎర్రగైంది కదా, అందులోనే కొత్తిమీర వేసి వేయించుకుంటున్నాను. కొత్తిమీర బాగా ఎర్రగా మగ్గే వరకు ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత దించుకోవాలి. కొత్తిమీర బాగా ఇలా నూనెలో మగ్గిన తర్వాత ఇంకా దించుకోవాలి. అలాగే చట్నీకి తెల్లగడ్డలు, చింతపండు తయారు చేసి పెట్టుకున్నాను. చింతపండు కడిగి పెట్టుకొని ఇంకా చట్నీ వేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చట్నీ వేసుకోవడానికి ముందుగా తెల్లగడ్డలు, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.